అన్న ఎలా ఉందన్న సినిమా? బ్రో మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఒకరి గురించి నాకు తెలియదు. అంటే రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. రవితేజ గారిని మనం తప్పులు పట్టలేము. ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, రవితేజ గారి లుక్ అంతా బాగుంది. కానీ హరీష్ శంకర్ గారు ఇంకొంచెం బెటర్గా చేసినట్టే బాగుండేదని నాకు అనిపించింది. ఎక్కువ హీరోయిన్ భాగ్యశ్రీని అందంగా చూపించాలి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ అని అనుకునింది. కానీ కొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ అంత మిస్ అయిందని నాకు అనిపించింది. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ తీసుకున్నా కూడా ఆ స్టోరీకి కొంచెం న్యాయం చేయలేదని నాకు అనిపించింది. అంటే చూసుకుంటే ఒకే ఇంట్లో జరిగిపోయింది అంటున్నారు అన్న, మీకు ఎలా అనిపించింది? లేదు బ్రో, అది ఒరిజినల్లో ఒకే ఇంట్లో ఉందేమో. ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయితే ఒకే ఇంట్లో ఉంటుంది, ప్యారలల్ గా బయట సాగుతూ ఉంటుంది అనమాట. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రవితేజ గారు సత్య కామెడీ కావచ్చు. అండ్ మూడోది ఏంటంటే ఇంకా మనకు ప్రీ క్లైమాక్స్ లో ఒక హీరో వస్తాడు, సిద్ధు జొన్నలగడ్డ, మీకు చాలా చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. సో ఆ మూడే నాకు ప్లస్ పాయింట్స్ అని నాకు అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా లాగ్ అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోయిన్ బాగానే చూపించినారు లేదు, అమ్మాయి బాగానే ఉంటుంది, అమ్మాయిని బాగానే చూపించినాడు హరీష్ శంకర్. ఆ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అదే బిగ్గెస్ట్ మైనస్ అన్నమాట. ఏం లేదు బ్రో, లైక్ రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి. ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఇంద్ర మొన్న మురారి, ఒక్కడు, ఖుషి, గబ్బర్ సింగ్ అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఈ సినిమా కూడా 70s 80s మూవీస్ అన్ని చాలా కలిపి మంచిగా రిలీజ్ చేశారు భయ్య. రిలీజ్ ట్రెండ్ నోస్టాలజికల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట ఇప్పుడే. అంటే రిలీజ్ కదా భయ్య ఇది, అప్పుడు 70s 80s లో రిలీజ్ పోయా కదా, నువ్వు రిలీజ్ అనుకున్నా. అంటే ఇప్పుడే అస్సాం నుంచి ఇప్పుడే వచ్చాం మనం. అట్లని చెప్పలేం భయ్. హరీష్ శంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరీష్ శంకర్ మార్క్ అసలు లేదు. డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్ తో ఉండాలి. హరీష్ శంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి, అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది. లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా. లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ అంతా